హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ డీనో ఈరోజు తీసుకొచ్చేసాడు 2025 బెనెలీ TRK 502X వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఏడీవీ మోటార్ సైకిల్స్ ఇన్ ఆ మార్కెట్ అనమాట. దీంతో నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చాలా అంటే ట్రెచరస్ టెరైన్స్ కాంకర్ చేశారు. చాలా అంటే లాంగ్ ట్రిప్స్ పైన వెళ్ళారు అండ్ అడ్వెంచర్ ట్రిప్స్ పైన వెళ్ళారు, ట్రైల్స్ పైన వెళ్ళారు. ప్రతి ఒక్క టెరైన్ని ఎఫర్ట్లెస్గా కాంకర్ చేసింది. దీనికి ఎక్కువ ఇది సేల్స్ కాకపోయినా పేరు పొందుకోకపోయినా ఇది ఒక అండర్ డాగ్ లెక్క ముందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ, ఎక్విప్మెంట్ అండ్ వాల్యూ ఫర్ మనీ అండ్ ద కైండ్ ఆఫ్ రోడ్ ప్రెజెన్స్ ఇట్ ఆఫర్స్ ఇస్ ఫినామినల్ అనమాట. ఈ ఎల్లో కలర్లో అయితే అబ్సల్యూట్లీ అదోస్, అసలు వేరే లెవెల్ లుక్ వచ్చింది. మన ఏదో ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో బంబుల్ బీ లుక్ లాగా వచ్చిందనమాట బండిది. ఈ డ్యూయల్ హెడ్ ల్యాంప్ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. కానీ దీంట్లో ఏమేమి కొత్త ఫీచర్స్ యాడ్ ఆన్ చేశారు, దీన్ని ఇంకా ఒక బెటర్ వాల్యూ ప్రపోజిషన్గా ఎలా ముందుకు తీసుకొచ్చారు ఈ యొక్క 2025 మోడల్లో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో మన డిజైన్ చూసినట్లయితే మనకి డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ యాజ్ ఇస్ ఆఫర్ చేయబడింది. కానీ దీంట్లో విషయం ఏంటంటే మనకి ఇంకా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేయలేదు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ మాత్రం ఆఫర్ చేయబడినాయి. చూడడానికి బీఫ్డ్ అప్ లుక్ అనేది, ఒక మసిల్ బైక్ లుక్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్డ్ అవుట్ హ్యాండ్ గార్డ్స్ చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్లస్ కార్బన్ ఫైబర్ టైప్ ఫినిష్ని మనకి ఇక్కడ రేర్ వ్యూ మిరర్స్కి ఇచ్చారు. ఈ విండ్ స్క్రీన్ అనేది నాన్ అడ్జస్టబుల్ కానీ చాలా టాల్ విండ్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ విండ్ డిఫ్లెక్టర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు సచ్ దట్ ది ఎయిర్ ఇస్ ఛానల్డ్ అరౌండ్ ద బాడీ ఆఫ్ ద రైడర్. మీకు విండ్ బ్లాస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ కాకుండా ఉండడానికి ఈ ఫ్రంట్ బీక్ కానివ్వండి, ఎక్విప్మెంట్ సస్పెన్షన్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, ఈసారి మనకి వైర్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ ఏదైతే ఇంతకుముందు ఫీడ్బ్యాక్ పొందుకున్నారో దాని ప్రకారంగా వాళ్ళు మనకి మెట్జెల్లా టూరాన్స్ టైర్స్ టాప్ ఆఫ్ ద లైన్ మెట్జెల్లా టూరాన్స్ టైర్స్ 19 ఇంచ్ ఫ్రంట్ 17 ఇంచ్ రేర్ మనకి ట్యూబ్లెస్ టైర్స్ విత్ వైర్ స్పోక్ వీల్స్ ఆఫర్ చేశారు. 320mm పెటల్ డిస్క్స్ అనమాట. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్విచబుల్, అంటే మనం టర్న్ ఆఫ్ చేసుకోలేము. ఇక్కడ మీరు చూడొచ్చు 502 బ్రాండింగ్ అనేది చాలా చక్కగా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయబడింది. సస్పెన్షన్ కవర్ కూడా వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేశారు. సో దీనివల్ల యూఎస్డి ఫోక్స్ అయితే 50mm యూఎస్డి ఫోక్స్, నాకు తెలిసి క్లాస్ లీడింగ్, వీరు ఎవ్వరు కూడా 50mm యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేస్తలేరు. సో క్లాస్ లీడింగ్ యూఎస్డి ఫోక్స్ విత్ సస్పెన్షన్ కవర్ అనేది ఇక్కడ డస్ట్ అక్యుములేట్ అవ్వకుండా, ఫోర్క్ సీల్ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు కాపాడడానికి ఆ సస్పెన్షన్ కవర్ ఇవ్వడము ఇట్స్ అ వెరీ నీట్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ విత్ అటెన్షన్ టు డీటెయిల్. ప్లస్ ఇంకోటి మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా దీనికి కూడా ఒకలాంటి ఫినిష్ ఇచ్చారు, ఒకలాంటి కర్వేచర్ ఇచ్చారు. సో అది కూడా టాక్స్ అబౌట్ ది అటెన్షన్ టు డీటెయిల్ అండ్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ దట్ బెనెలీ బైక్స్ హ్యావ్ ఆల్వేస్ స్టూడ్ అప్ ఫార్. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు మనము ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్, బ్రేక్ లీవర్ కూడా మనకి ఈ ఓపెన్ టీత్ దీంతో ఇచ్చిండ్రు. ఇది ఎందుకంటే మనం నీ స్టాండ్ టాల్ అండ్ రైడ్ ఆన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ మనకి అది మంచి గ్రిప్ని ఆఫర్ చేస్తుంది, కాళ్ళతో గ్రిప్ చేసుకోవడానికి వెహికల్ని. ప్లస్ ఇక్కడ కేసింగ్ కూడా మన ఇంజిన్ కేసింగ్ అనేది ఒక కవర్ అనేది ఇచ్చారు ప్రొటెక్షన్ లెక్క, అది చాలా మంచి విషయం అనమాట. అండ్ ట్యాంక్ పరంగా చూసినట్లయితే మనకి 20 లీటర్ ట్యాంక్, మోర్ దెన్ సఫిషియంట్ వాల్యూమ్ మనకి దొరుకుతుంది టు ఫ్రీక్వెంట్ మనము రీఫ్యూలింగ్ ఆగాల్సిన అవసరం లేదు. సాడిల్ హైట్ చూసినట్లయితే మనకి 830mm, వెరీ వెల్ కుషన్డ్, వెల్ ప్యాడెడ్ సీట్. ఎవరైతే ఇద్దరు అంటే 2 అప్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ని లేకపోతే గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈజీగా ఈ యొక్క వెహికల్లో ట్రావెల్ చేయొచ్చు ఎఫర్ట్లెస్గా, ఎందుకంటే సాడిల్ కంఫర్ట్ ఈజ్ వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇంకోటి ప్రతి ఎలిమెంట్ అండి చూడండి, అసలు టాప్ ఈ లగేజ్ ర్యాక్ అనేది అసలు చాలా రగ్గడ్గా ఉంది. అసలు వేరే ఎవరైనా వచ్చి గుద్దితే వాళ్ళ బండి ఇంకా ఏటికి పనికిరాదనమాట. సో ఇదొకటి. అండ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈ మధ్య అందరు కూడా కాస్ట్ కటింగ్ చేసి టెయిల్ ల్యాంప్ అనేది బ్లింకర్స్లో ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. అలాంటివి జరగకుండా మనకి టెయిల్ ల్యాంప్ అనేది డెడికేటెడ్గా ఆఫర్ చేయడము ఒక మంచి విషయము. అండ్ టర్న్ బ్లింకర్స్ కూడా మనకి చాలా టాప్ క్వాలిటీ టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ ఇచ్చారు అండ్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్తో పాటు వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ అండి, బెనెలీ బైక్స్ ఆర్ నోన్ ఫర్ టాప్ క్వాలిటీ ఎగ్జాస్ట్ సౌండ్. సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదండి, ఆల్మోస్ట్ ఇన్లైన్ 4 సౌండ్ అనేది మనకి వస్తుంది ఒక ప్యారలల్ ట్విన్ నుంచి. వేరే ఏ బైక్ కూడా ఇటువంటి సౌండ్ అనేది ఆఫర్ చేయదు. వా ఇదేదో బీస్ట్లీ బైక్కి తగిన కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెక్క ఉంది. సో అదిరిపోయింది అసలు ఇది.
అండ్ దీంతోపాటు మనకి చాలా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ చాలా వరకు ఆఫర్ చేశారు. ఒకటేమో మనకి ఈ 5-inch కలర్ TFT కన్సోల్ అనేది ఈసారి అప్డేట్ చేయబడింది 2025 మోడల్కి. ప్లస్ USB ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఆఫర్ చేశారు సచ్ దట్ ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్. మీరు ఫోన్ మౌంట్ చేయించుకుంటే అక్కడ నుంచి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఉండేది డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉండేది ఇక్కడ నుంచి ఛార్జింగ్ సాకెట్ నుంచి కేబుల్ వెళ్ళడానికి. సో ఇది ఇంకా వెల్ ఇంటిగ్రేటెడ్గా ఉంది. ప్లస్ బ్యాక్ లైట్ స్విచెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. దీంతోపాటు మనకి హీటెడ్ గ్రిప్స్ అండ్ హీటెడ్ సీట్ ఆప్షన్ కూడా సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. ఇంతవరకు వేరే ఎవరు ఆఫర్ చేయలేదు. సో ఈ ప్రైస్ ఇంక్రిమెంట్ ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫర్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 15 లక్షల బండ్లో ఉన్న ఫీచర్స్ అన్నీ దీంట్లో ఆఫర్ చేశారు కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్ ఇంక్రిమెంట్. అండ్ ఎక్కడ కూడా ఎక్విప్మెంట్లో వాళ్ళు కాంప్రమైజ్ చేయలేదు. ఎందుకంటే మెట్జెలా టూరాన్స్ టైర్స్ ప్లస్ వైర్ స్పోక్ వీల్స్ ప్లస్ ట్యూబ్లెస్ టైర్స్ 50 mm USD ఫోక్స్ అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సస్పెన్షన్ ట్రావెల్. మీకు ఎనీ టెరైన్ని కాంకర్ చేయడానికి 140 mm ఫ్రంట్ 145 mm రేర్ ప్లస్ మనకి 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ యాక్సెసిబుల్ సీట్ హైట్. అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చి మనకి సీట్ హైట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా చాలా రేర్. సో అది చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. సెంటర్ స్టాండ్ అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. క్రాష్ గార్డ్ ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ మనకి ఇక్కడ ఈ ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు పనికొస్తుంది. శాడిల్ స్టేజ్ అనేది బై డిఫాల్ట్ బైక్తో పాటు వస్తుంది. ప్లస్ మనకి ఈ టర్న్ బ్లింకర్స్ కూడా చాలా మంచి డీటెయిల్ని మనకి ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఒక్కసారి మనము ఈ యొక్క కన్సోల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము డిఫరెంట్ పారామీటర్స్ సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ థీమ్స్ అనేది లభిస్తాయి. స్పీడోమీటర్లో నైట్ డే లేకపోతే ఆటో మోడ్ పెట్టేస్తే అది యాంబియంట్ సెన్సర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా మనకి క్లాక్ కానీ బ్రైట్నెస్ కానీ మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో మీరు నావిగేషన్ అనేది చూసుకోవచ్చు. సో ఒక స్కాన్ కోడ్ వచ్చి ఆ స్కాన్ చేసుకుంటే మీరు ఈజీగా యాప్ని పేర్ చేసుకొని సో ఈ యొక్క స్కాన్ కోడ్ మీరు స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మీరు గమనించాలి. అండ్ 1 year వరకు ఇది ఫ్రీ ఇదనమాట సర్వీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి స్పీడోమీటర్, క్లాక్, గేర్ పొజిషన్ ఇండికేటర్, రెవ్ కౌంటర్, కూలెంట్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్ అన్నీ కూడా మనకు ఆఫర్ చేశారు. ఇంకొక మంచి విషయం నాకు నచ్చింది ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్. వీళ్ళు ఈ కీ కూడా చాలా చాలా చక్కగా డిజైన్ చేశారండి. సో ఇక్కడ కూడా మనకి ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేదు. చాలా టాప్ క్వాలిటీ కీ, ఫ్లిప్ కీ అనేది మనకి యాజ్ యూజువల్ అనేది లభిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. అండ్ ప్రైసింగ్ చూసినట్లయితే ఈ యొక్క స్పెషల్ ఎడిషన్ బైక్ అరౌండ్ 6,85,000 ఎక్స్ షోరూమ్ అండి. అండ్ దీంట్లో మీకు వేరే కలర్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ ఉంది. అది మీరు పొందుకోవాలనుకుంటే అది ఇంకా దీనికంటే తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉంది. అరౌండ్ 6.5 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనమాట. అండ్ రెగ్యులర్ అలాయ్ వీల్స్ వేరియంట్ మీరు ఇది చేసుకోవాలనుకుంటే ఓన్ చేసుకోవాలనుకుంటే అరౌండ్ 6.2 lakhs రైటా. సో 6.2 lakhs అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఫర్ ది అలాయ్ వీల్స్ వేరియంట్ అండ్ 6.5 lakhs ఫర్ ది రెగ్యులర్ ఈ స్పోక్ వీల్స్ వేరియంట్ అంటే ఎక్స్ వేరియంట్. దాంట్లో ఈ స్పెషల్ ఎడిషన్ పొందుకోవాలనుకుంటే ఇది ఒక 35,000 రూపీస్ ఎక్స్ట్రా. కానీ వర్త్ ఇట్ అండి. ఈ కలర్ అనేది నిజంగా అసలు రోడ్లో వేరే లెవెల్ రోడ్ ప్రెజెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ విండ్షీల్డ్ కానివ్వండి, మిర్రర్ పొజిషనింగ్ కానివ్వండి, హ్యాండ్ గార్డ్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే యాక్సెసరీస్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ వాల్యూని జస్టిఫై చేస్తుంది. సో ఈ పరంగా నా ఒక ఫేవరెట్ కలర్ టీఆర్కేలో అండ్ ఫేవరెట్ అప్డేట్ అనేది నాకు తెలిసి మోడల్ ఇయర్ అంటే ఈ 2025 మోడల్ 50 గ్రాఫిక్స్ కూడా చాలా క్లీన్గా నీట్గా వచ్చాయి. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది కంప్లీట్ పైసా వసూలు మెషిన్ అండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ దీనిపైన లదాఖ్ వెళ్ళారు, లేకపోతే నేపాల్ వెళ్ళారు, భూటాన్ వెళ్ళారు, వాళ్ళని అడిగితే మీరు తెలుసుకుంటారు ఇది ఎంత రిలయబుల్ మెషిన్ అనేది. ఏం మేజర్ ఇష్యూస్ అయితే నాకు తెలిసి మా ఫ్రెండ్స్లో ఎవరికి ఏం రాలేదు. రేడియేటర్ ఇది కూడా మనకి చాలా మ్యాసివ్ రేడియేటర్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. మీరు బండిని టెస్ట్ రైడ్ చేశారా లేదా, మీరు కూకట్పల్లి బెనెలీ షోరూమ్కి వచ్చి బండిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చూడొచ్చు. అండ్ మీరు టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్ యూ కెన్ డెఫినెట్లీ బుక్ ఇట్ ఆన్ ద స్పాట్. అండ్ ఇవి లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ఇది సోల్డ్ అవుట్ అయ్యే ముందు మీరు ఒకటి బుక్ చేసుకోవడం బెటర్ ఫర్ ఆల్ టీఆర్కే హార్డ్ కోర్ ఫ్యాన్ బాయ్స్. ఇది వన్ ఆఫ్ పెయింట్ క్వాలిటీ కూడా చాలా చాలా రిచ్గా ఉంది. చూడండి, ఈ పెయింట్ ఫినిష్ అనేది చాలా రిచ్గా ఉంది. మనకి ప్యారల్ ట్విన్ ఇంజిన్ 500cc అండ్ దీని ఒక పవర్ అవుట్పుట్ 47.5 PS అండ్ టార్క్ 46 Nm, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. క్విక్ షిఫ్టర్ అనేది ఇంకా ఆఫర్ చేయలేదు, కానీ మనకి స్లిప్పర్ క్లచ్ అనేది ఆఫర్ చేశారు, విచ్ ఆఫర్స్ లైటర్ క్లచ్ పుల్,
ఫర్ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ మనకి ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మనకి రేర్ వీల్ అనేది లాక్ అయ్యి హాప్ అవ్వకుండా కాపాడుతుంది. సో దాని ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ స్పీడ్ కట్ చేయాలో డిసైడ్ చేస్తామో, అంటే మనం డౌన్ షిఫ్ట్ చేస్తూ ఉంటామో, రేర్ వీల్ స్పీడ్ అండ్ మనకి ఇంజిన్ బ్రేకింగ్ అనేది మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. ఆ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకి రేర్ వీల్ లాక్ అయ్యి బండి మనని ఇసిరి కొట్టే ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకుండా కాపాడేది స్లిప్పర్ క్లచ్ అనమాట. ఇంజిన్ బ్రేకింగ్ చేసేటప్పుడు ఆ రేర్ వీల్ని ఎక్సెస్ వీల్ స్పిన్ కాకుండా రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వకుండా అది కాపాడుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇస్తే బాగుంటుంది దీంట్లో, ఎందుకంటే ఇది హార్డ్ కోర్ టూరింగ్ మెషిన్ అండ్ డిఫరెంట్ టెరెన్స్లో దీన్ని తీసుకెళ్తారు కాబట్టి మేబీ దట్ హెస్ బిన్ సేవ్డ్ ఫర్ ఫ్యూచర్ అప్గ్రేడ్స్. ఇప్పటికైతే మనకి ఈ యొక్క ఫీచర్స్తో పాటు ఈ బండి వస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.